నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పండుగల ఎన్టీఆర్ జయంతి వేడుకలు పాల్గొన్న టీడీపీ క్యాడర్. ముప్పై 31న చెలో వరంగల్ పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ నాయకుడు నరసింహులు. విరివిగా రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకర్లు తోడ్పాటును అందించండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తలను వివరాలు. వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతులకు వివిధ రకాల రుణాలను సకాలంలో మంజూరు చేసి జిల్లా సమగ్ర అభివృద్ధికి తోడ్పాటును అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ సమావేశం హాల్ నందు లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశం డిసిసి మరియు డిఎల్ఆర్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు వివిధ రకాల రుణాలను సకాలంలో మంజూరు చేసి జిల్లా సమగ్ర అభివృద్ధికి తోడ్పాటును అందించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అమలు చేసే సంక్షేమ పథకాలకు ఎస్బీఐ, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, కెనరా, యూనియన్, ఇండియన్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి ఇతరత్ర బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి జిల్లా సమగ్ర అభివృద్ధికి బ్యాంకులు సహకరించాలని, ఈ దిశగా బ్యాంకులు పనిచేయాలన్నారు. ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగంలో రైతులకు పంట పెట్టుబడిగా అవసరమైన పంటలకు రుణాలు, పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమకు షార్ట్ టర్మ్ క్రాప్ ప్రొడక్షన్ రుణాల మంజూరులో ప్రతి బ్యాంకుకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయడానికి బ్యాంకులు ముందుకు రావాలని, పంటల పెట్టుబడి సాయం కోసం రైతులు ఇబ్బంది పడకుండా అవసరమైన రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలన్నారు. తెలుగు జాతి గొప్పతనాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు బుధవారం పొంగనూరులో ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకలకు పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. మహానటుడు ఎన్టీఆర్ అనేక సాంఘిక, పౌరాణిక, ఆధ్యాత్మిక ఇలా అనేక సినిమాల్లో నటించి ఆయన ఏంటో నిరూపించుకున్న తర్వాత తనను అత్యధికంగా ఆదరించిన తెలుగు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేసిన ఘనత అన్న ఎన్టీఆర్కే దక్కుతుందని కొనియాడారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి, మాజీ ఎంపీ రత్నమ్మ, మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్, ప్రసాద్ స్వామి, బీసీ నాయకుడు సమీపతి యాదవ్, దినేష్, అప్పిరెడ్డి, రామయ్య, అంజుమన్ సెక్రటరీ ఇబ్రహీం, దేశాది చక్రి, మోహన్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, నాగరాజ, వెంకటరెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారికి, జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారికి, జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారికి, జై తెలుగుదేశం. నందమూరి తారక రామారావు గారు లాంటి వారు ప్రపంచంలోనే 100కో కోటికో ఒక్కొక్కరు పుడతారనేది మనకు అన్న నందమూరి తారక రామారావు గారిని చూస్తే తెలుసుకోవచ్చు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి విద్యాభ్యాసం అయిపోతామనంటే రీత్యా ఉద్యోగంలో చేరి అక్కడ ఆయనకి అనుకున్నంత ఇది లేకపోయేసరికి సినీ ప్రపంచంలో అడుగుపెట్టి సినీ ప్రపంచాన్ని ఉర్రూతలోకించి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇండియాలో పెద్ద ఒక స్టార్గా వెలుగొందిన నందమూరి తారక రామారావు గారు అక్కడి నుంచి రాజకీయాల వైపు, అప్పటి వరకు ఉన్న రాజకీయాలు ఒక ఎత్తు అయితే అన్న నందమూరి తారక రామారావు గారు కొత్తగా పార్టీ పెట్టి అప్పుడు 43 సంవత్సరాలకు ముందు పార్టీ పెట్టి కొత్త రాజకీయానికి ఒక కొత్త ఒరుగుడు సృష్టించిన నందమూరి తారక రామారావు అన్నగారు ఆ రోజు విచ్చలవిడిగా ఉన్న రాజకీయాన్ని ఒక దారిలో కట్టిపెట్టి కూడు నీడ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి 9 నెలల్లోనే పార్టీ స్థాపించి అత్యధిక సీట్లతో ప్రతిపక్షాలందరినీ సిద్ధి చేసి రాజకీయం అంటే ఇలా ఉండాలి అని చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి ఆయన్ని మనము కలియుగం ఉన్నంత వరకు కూడా స్మరించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ అదే పంతాలో
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి, ఆ రోజు మన అన్న ఎన్టీ రామారావు గారు ఏ పద్ధతిలో క్రమశిక్షణతో ముందుకు వచ్చినాడో అదే మాదిరిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రజల్లో అంత మమేకమయ్యి ప్రజలకు సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క చూపించుకుంటూ అదంతా డెవలప్ చేసుకుంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలోకి తీసుకొచ్చి కోటి సభ్యత్వాలు ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు కోటి సభ్యత్వాలు చేసినారంటే ప్రపంచంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత కార్యకర్తలు మనం తెలియజేయాలనుకున్నారు. అది మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు గొప్పతనం అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ దినంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా జరుపుకుంటున్నాయి. కారణం జగత్ విఖ్యాతం ఇది. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా మా ఇన్ఛార్జ్ వర్యులు చల్లా బాబిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ వారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ప్రపంచంలోని తెలుగు వారందరికీ కూడా ఆయన ఒక యుగ పురుషుడు, నవరస నటనా సార్వభౌముడు. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఎన్టీఆర్ గారి గౌరవ ప్రతిష్టలైతేమి, ఆయన స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ పసుపు జెండా అయితేమి రెపరెపలాడుతూ ఉంటాయని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటున్నాం. దేశంలోనే ఒక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఒక ప్రభంజనం, అది అన్నగారి ముద్ర. ఈ రోజుకి కూడా కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం అయింది. ఆయన స్ఫూర్తితోనే ఆ రోజు 82లో పార్టీ పెట్టి అంత్యకాలంలోనే అధికారాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత కాలంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఒడిదుడుకులను తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన ఏదైతే తెలుగు ప్రజల గుండెల్లో ఒక చెరగని ముద్ర ఇచ్చినాడో ఆ ముద్ర శిల్పాలేమో అనే దానికి నిదర్శనమే 2024 ఎన్నికల ఫలితాలు. దేశానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రోల్ మోడల్గా సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు ఒక ఒరవడి సృష్టించిన, చరిత్రలో ఒరవడి సృష్టించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి చెందుతుంది. ఆయన అడుగుజాడల్లో ఆయన ఆ నాయకత్వ లక్ష్యాలను అలాగే పరంపరగా కొనసాగిస్తూ మాన్య ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, మా యువ నాయకులు, నవతరం నాయకుడు మంత్రివర్యులు నారా లోకేష్ గారు అయితేమి ఆ పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొత్త వృత్తాంతం ఈరోజు. ఈ నేపథ్యంలో ఆ మహానుభావునికి మా ఘన నివాళులు అర్పించుకుంటూ తెలుగు ప్రజలందరినీ కూడా మరొకసారి సవినయంగా గౌరవంగా అభ్యర్థిస్తున్నాం. మీ గుండెల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న స్థానాన్ని నిలుపుదల చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్టీఆర్ నాయకుడిగా ఉండి ప్రజల మనసుల్లో స్థిరంగా నిలుచుకున్నాడు. ఆ రోజు 2 రూపాయల కిలో మేమైతే ఏమి, పక్కా గృహాలు అయితే ఏమి, మహిళా రిజర్వేషన్లు పెట్టి మహిళలను ముందుకు తెచ్చారు. మహిళలను ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్ పెట్టి ఆ రోజు రామారావు గారు 9% పెట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్ పెట్టి రాజకీయాల్లో, ఉద్యోగాల్లో మహిళలే ముందుకు ఆర్థికంగా ముందుకు వెళ్తున్నారు. ఈరోజు దీపం పథకం అయితే ఏమి, ఎన్టీఆర్ భరోసా అయితే ఏమి, ఎన్నో కార్యక్రమాల ద్వారా మహిళల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ రోజు రామారావు గారు స్థాపించిన పార్టీని మనమంతా కూడా ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈరోజు పొంగనూరులో తెలుగుదేశం అభిమానులు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, నందమూరి అభిమానులు ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా ఈ నందమూరి జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు యుగ పురుషుడుగా మన భారతదేశంలోనే తెలుగు జాతిని, తెలుగు ఔన్నత్యాన్ని చాటి చెప్పిన ఏకైక వ్యక్తి, మహాపురుషుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆయన్ను మన దేశ ప్రజల్లో ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు గారిని ఎవరూ మర్చిపోరని, ఆయన చేసిన ప్రజలకు ఆయన చేసిన సేవలు రాజకీయంగా కావచ్చు, సినిమా రంగంగా కావచ్చు, ఆయన పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజుకి అన్ని రాజకీయ పార్టీలు, భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు అదే అమలు చేస్తూ నందమూరి తారక రామారావు గారిని
నమస్కరించుకుంటున్నారు. 9 నెలల కాలంలో పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చి ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులందరినీ ఎదిరించి ఈడ అధికారంలోకి వచ్చినాడు. 3 నిదానాలతో ప్రజల్లోకి వెళ్ళినాడు. కూడు గూడు గుడ్డ అనే నినాదంతో వెళ్ళి ప్రజల్లో మమేకమయ్యి ఈరోజు ఏదైతే మనం 2024లో మెజార్టీ చూసామో అధికారంలోకి వచ్చిందో అదే పందాలో 83లో అధికారంలోకి వచ్చింది. మరియు ఎన్టీఆర్ గారు రాజకీయ సంస్కరణలో భాగంగా సమితిలను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొని వచ్చి బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలకు రాజకీయంగా సుచిత స్థానం కల్పించినారు. ఆయన్ని మనం కొనియాడాలి. ఎందుకంటే అందరికీ అవకాశం కల్పించినందుకు. మహిళలకు ఆస్తిలో సమాన వాటా హక్కును కానీ తీసుకొని వచ్చింది ఎన్టీ రామారావు గారే. ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకు దీంట్లో హక్కు కల్పించినాడు. మరియు రిజర్వేషన్ వ్యవస్థను తెచ్చి ఆంధ్రనాట అందరినీ ఇది చేసి యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు. ఈ యుగం ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు అనేవారు గుర్తుంటారు. ఎన్టీ రామారావు గారు అంటే శ్రీకృష్ణుడి వేషంలో ఆయనే గుర్తొస్తాడు. చెలో వరంగల్ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహులు పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ నాయకులతో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 30 సంవత్సరాలు నిరంతరం అలుపెరగని పోరాటం చేసి మాదిగల ఉనికిని, అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చి మందకృష్ణ మాదిగ ఈ నెల 27న భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం స్వీకరించారని చెప్పారు. ఈ నెల 31వ తేదీన వరంగల్కు రానున్న సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని కోరారు. భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల వైపు మాదిగ జాతి చరిత్ర ఒక చరిత్రగా, మాదిగ జాతి ఉద్యమం ఒక చరిత్రగా గుర్తింపబడుతుంది. ఎన్నో అవమానాలు పడి అంతరాంతరం అనుభవించి ఊరి నుండి ఎలివేయబడ్డ మేము ఈరోజు రాష్ట్రపతి భవన్లో అవార్డు అందుకునే స్థాయికి ఎదిగాం. ఇదంతా మన్యశ్రీ మాదిగల దేవుడు మన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఉద్యమ ఫలితమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను సోదరులారా. అదేవిధంగా నిన్నటి దినమున మన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు రాష్ట్రపతి భవన్లో అవార్డు అందుకుని ఇంకో ఎదిగిన వరంగల్కు తిరిగి వస్తున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మాదిగలందరూ సమాయత్తమై మన జాతి గౌరవాన్ని కాపాడుకునే విధంగా మందకృష్ణ గారికి స్వాగతం పలకడానికి ఇక్కడ నుండి బయలుదేరాలని అందరికీ పిలుపునిస్తున్నాము. అదేవిధంగా సోదరులారా, వరంగల్ నడుపుతున్న కనీని రీతిలో అన్నగారికి స్వాగత ర్యాలీ నిర్వహించి ఘనంగా స్వాగతం తెలిపి మన జాతి ఆత్మగౌరవాన్ని కాపాడాలనుకుని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ గ్రామ స్థాయి నుండి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమం చేసి తెలియజేసుకుంటాను సోదరులారా. మందకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆయన చేసిన పోరాటాన్ని గుర్తించి ఇతను సామాజిక సేవకుడు, ఎలాంటి లొంగుబాట్లకి జరగకుండా రాజకీయ నాయకులకి తలవంచకుండా పోరాటం చేయలేడని ఆయన్ని గుర్తించి పద్మశ్రీ అవార్డు ఆయనకి అందజేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అన్నగారికి నిన్నటి రోజున ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో పద్మశ్రీ అవార్డు నన్ను అందుకోవడం జరిగింది. అదే కార్యక్రమంలోనే ఆయనకి మాది ఉపకులాలు కలిసి ప్రతి మండలం నుండి 2 వెహికల్ కనీసం 20 నుంచి 30 మంది వరంగల్ చేరుకొని అతనికి రైల్వే స్టేషన్ నుండి ఆయన ఘనస్వాగతం పలికేదానికి మాదిగల ఆయనకి సన్మానం చేయడానికి మేము ఇక్కడ నుండి పుంగనూరు మండలం నుండి 3 వెహికల్ బయలుదేరడానికి అందరూ మాట్లాడుకొని అందరికీ గ్రామానికి పిలుపునివ్వడం జరిగింది. మేము వరంగల్కి 30వ తేదీ సాయంత్రము ఇక్కడ నుండి 3 నుంచి 4 వెహికల్తో బయలుదేరి వరంగల్ వెళ్ళడానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
People Tree School, a Bangalore-based institution. Palace Compound. Cell number 7093793316. Activity-based education. Play class nundi communication పై ప్రత్యేక శ్రద్ధ. Speech, drama, voice and accent training. 5వ తరగతి పిల్లలకు నవోదయ సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. తిరిగి వార్తలకు స్వాగతం. దివంగత నేత నందమూరి తారక రామారావు ఆశయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు మధుసూదన్ రాయల్ అన్నారు. బుధవారం పొంగనూరు పట్టణంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదట ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం పార్టీ అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మోహన్ నాయుడు, నూరుల్లా, అనిల్ రాయల్, నూర్ షా, పర్వేజ్, ముబారక్, నూర్ తదితరులు పాల్గొన్నారు. మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి వేడుకలను మన పొంగనూరు పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో ఆయన యుగ పురుషుడు, నటన రంగంలో, చలనచిత్ర పరిశ్రమలలో ఆయన కని విని ఎరుగని రీతిలో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా అప్పటి ప్రభుత్వాలు సరిగా పనిచేయకుండా ఉంటే ఆయన ఆ ప్రభుత్వాలను పక్కలో పెట్టి చలనచిత్ర రంగానికి కొంచెం స్టాప్ ఇచ్చి 1982లో మన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ పార్టీని స్థాపించి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. 1983 ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 సీట్లకు గాను 201 సీట్ల ఘన విజయం సాధించి అధికారం చేపట్టడం జరిగింది. అధికారం చేపట్టిన తరువాత పేదవాడి ఆకలి నింపాలనే ఉద్దేశంతో 2 రూపాయలకే కిలో బియ్యాన్ని ఇచ్చి పేదవాడి ఆకలి నింపిన ఘనత మన నందమూరి తారక రామారావు గారికే దక్కుతుందని కూడా మరొకసారి తెలియజేస్తున్నాము. అదేవిధంగా కట్టడానికి బట్టలు కావాలనే ఉద్దేశంతో ఆయన చేనేత వస్త్రాలను రేషన్ షాపుల ద్వారా అందివ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి పేదవాడికి గూడు ఉండాలనే ఉద్దేశంతో గృహ నిర్మాణాలు చేపట్టి అప్పట్లోనే ఆయన ఇల్లు నిర్మాణం చేపట్టి ప్రతి పేదవానికి ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కావాలనే ఉద్దేశంతో కూడా ఆయన ఆడపిల్లలకు సమాన హక్కు కూడా ఆస్తుల్లో కల్పించిన ఘనత మన నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. ఆయన ఆశయాలను నిర్వీర్యం కాకుండా కొనసాగిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు
విద్యాశాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ బాబు గారు అయితేనేమి ఆయన ఆశయాలకు అనుగుణంగా కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త ఇదే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలనే ఉద్దేశంతో కూడా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, సీఎంలకు కావచ్చు మాజీ అనే పేరు వస్తుంది. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు మాజీ అనే పేరే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి పనిచేసి పార్టీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ 102వ జయంతి మన నందమూరి తారక రామారావు గారి ఈరోజు పొంగనూరు పట్టణంలో ఘనంగా జరగడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన ఒక ఆశయంతో టీడీపీ పార్టీని స్థాపించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు కానీ, ఎస్టీలకు కానీ అందరికీ న్యాయం చేసినారు. కాబట్టి ఈరోజు కూడా అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ అందరూ నాయకులు ఆయన అడుగుదాడుల్లో నడుస్తూ ఈ జయంతిని మనం పొంగనూరులో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా పొంగనూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతోంది. ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగువారు అంటే ఏంటి అనేది చెప్పిన నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ మరొకసారి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. తర్వాత వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవితంలో యోగా సాధనను అలవర్చుకుని ఆయుష్ను పెంచుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాలు పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక బీటీ కళాశాల మైదానంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో 5,000 మందితో నిర్వహించిన మెగా యోగా కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన ర్యాలీని స్థానిక శాసనసభ్యులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ బీటీ కళాశాల మైదానం నుంచి సత్సంగం ఆశ్రమం మీదుగా చిప్పిలి గ్రౌండ్ వరకు యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు పట్టణంలో భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించారు. ఇందులో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, డిఎఫ్ఓ జగన్నాథ్ సింగ్, సబ్ డిఎఫ్ఓ సుబ్బరాజు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, వివిధ శాఖల జిల్లా అధికారులు, అంగన్వాడీ టీచర్లు, మెప్పా సిబ్బంది, హెల్పర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు, విద్యార్థులు, డిఆర్డీఏ, వెలుగు మహిళా సంఘ సభ్యులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పట్టణం కటకిందపాలెం చింతల వీధిలో వెలిసిన నడివీధి గంగమ్మకు మంగళవారం అమావాస్య పూజల్ని నిర్వహించడం జరిగింది. పట్టణంలోని కటకిందపాలెం చింతల వీధి వివేకానంద నగర్ మహిళలు అమ్మవారికి మంగళవారం రాత్రి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాద వినియోగాన్ని నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో అర్చకులు రామకృష్ణ స్వామి పాల్గొని అమ్మవారికి ఫలపుష్పాలతో అభిషేకం నిర్వహించి భక్తులకు ప్రసాద వినియోగం నిర్వహించారు. ప్రతి మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు పౌర్ణమి ముందు రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకల సందర్భంగా డిఆర్ఓ మోహన్ కుమార్ తో కలిసి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కీర్తిశేషులు డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కీర్తిశేషులు ఎన్టీఆర్ రైతు కుటుంబంలో 1923 మే 28వ తేదీన జన్మించి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి రామారావు అని, సినిమా రంగంలోనూ రాజకీయంలో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి రామారావు అని, ప్రతి ఒక్కరూ రామారావు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి రామారావు అని, రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు పరచడంతో పాటుగా ₹2కే కిలో బియ్యం పథకం పెట్టి పేదల ఆకలి తీర్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. కార్యక్రమంలో సిపిఓ సాంబశివరెడ్డి, డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఉద్యాన శాఖ డీడీ మధుసూదన్ రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారిని గౌరీ, జిల్లా కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక రకంగా ఆయన దగ్గర నుంచి మనకు స్ఫూర్తి తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఆయన యొక్క డిసిప్లిన్, ఒక మనిషి ఒక చిన్న కుగ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి ఇంతింతాయి మటుడింతాయి నభోవీధి పైనంతాయి అన్నట్టు ఎన్టీ రామారావు ఒక చిన్న కుగ్రామం నుంచి ఒక మహోన్నత శిఖరం దాకా ఎదిగినటువంటి ఆయన యొక్క ప్రస్థానం అనేది మనకు నిజమైన స్ఫూర్తి. ఆయన నిమ్మకూరు గ్రామంలో జన్మించి మామూలుగా మనలాగే దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఒక శిఖరాయమైనటువంటి స్థాయికి వెళ్ళాడంటే ఆయన చేసినటువంటి క్రమశిక్షణ, ఆయన జీవితంలో ఆయన చూపించినటువంటి ఆయన యొక్క సాహసం ఇవన్నీ కూడా మనం ఆదర్శాలుగా తీసుకోవాల్సిన అంశాలు, నిర్వివాదాంశం అన్డౌటెడ్లీ. ఎందుకంటే ఒక మనిషి ఎదుగుదల, ఒక ప్రస్థానం అనేది అతని యొక్క కార్యసాధకతను బట్టి ఉంటుంది. సో నిమ్మకూరు దగ్గర నుంచి ప్రయాణం చేసి ఒక మద్రాసులో సినిమా నటుడిగా వెళ్ళి అంచెలంచెలుగా సినిమాలో ఒక శిఖరాయమానమైనటువంటి నటుడిగా ఎదిగి అశేష ఆంధ్ర ప్రజల అభిమానాన్ని చూరగొని తనను అభిమానించినటువంటి ప్రేక్షక దేవుడందరికీ సంబంధించి సేవ చేయాలని ఒక సంకల్పంతో పార్టీ పెట్టినటువంటి 9 నెలల కాలంలోనే అధికారాన్ని చేపట్టినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అంశం ఉన్నవాడు. క్రమశిక్షణ పూర్తినటువంటి జీవితం. ప్రతి మనిషిలోనూ వ్యక్తిత్వంలో కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ మనకు కావాల్సిన పాజిటివ్ అంశాలు తీసుకుంటున్నప్పుడు ఆయన దీక్షా నక్షత్రం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క ఆదర్శాలని మనం తీసుకున్నాం. మనం కూడా మంచిగా ఎదగాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి రకానికి 4 రోజుల్లో ధర నిర్ణయం చేస్తామని రైతు సంఘాల నేతలకు, మామిడి ధరల స్థిరీకరణ కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. బుధవారం చిత్తూరు నగర కార్యాలయంలో మామిడికి గిట్టుబాటు ధర విషయమై చిత్తూరు జిల్లా రైతు సంఘాలు, మామిడి రైతుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామానాయుడు, జిల్లా అధ్యక్షుడు జనార్దన్, రైతు నాయకులు
ఆనంద్ నాయుడు, హరిబాబు చౌదరి, మునీశ్వర్ రెడ్డి, భారతి, కార్మిక నాయకులు నాగరాజు, గంగరాజు పాల్గొని ప్రసంగించారు. అనంతరం సభ్యులతో మామిడి ధరల స్థిరీకరణ కమిటీ ఏర్పాటు చేసి దశల వారీగా పోరాట కార్యక్రమాన్ని రూపొందించారు. అందులో భాగంగా తొలుత జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తదుపరి ఈ నెల 31వ తేదీన స్థానిక శాసనసభ్యులకు, ఎంపీలకు వినతి పత్రాలు సమర్పించాలని తీర్మానించారు. ప్రభుత్వ స్పందన బట్టి భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. తోతాపురికి కిలోకు 30 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలి. తోతాపురి మామిడికి కిలోకు 30 రూపాయలు మద్దతు ధర కల్పించాలని, గుజ్జు యజమానుల నుంచి 20 రూపాయలు, ప్రభుత్వ ప్రోత్సాహక నిధి నుంచి మరో 10 రూపాయలు అందజేయాలని పేర్కొన్నారు. రైతులకు మామిడి ఉత్పత్తికి 15 రూపాయలు ఉత్పత్తి ఖర్చు అవుతున్న నేపథ్యంలో 30 రూపాయలు ధర ఇవ్వడం భావ్యమని పేర్కొన్నారు. జిల్లాకు మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని, బేనిషాను రైతు బజార్లో అమ్మించేందుకు కృషి చేయాలని, తద్వారా కిలోకి 50 రూపాయల చొప్పున ధర కల్పించాలని, సంప్రదింపుల కమిటీలో రైతు ప్రతినిధులకు చోటు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రైతు ప్రతినిధులు నాగరాజు నాయుడు, రాజేందర్ రెడ్డి, మస్తానయ్య, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పండుగల ఎన్టీఆర్ జయంతి వేడుకలు పాల్గొన్న టీడీపీ క్యాడర్. ముప్పై 31న చెలో వరంగల్ పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ నాయకుడు నరసింహులు. రైతులకు విరివిగా రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకర్లు తోడ్పాటును అందించండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.